ప్రతిధ్వనిస్తున్న వారికి రాయబడిన సంగతులు అంటూ రాస్తున్నా చూడండి. సమయము సమీపించుచున్నది కనుక ఈ రాయబడిన, ఇదొక్కటే కాదు, బైబిల్ మొత్తానికి రాయబడిన ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని గైకొని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడు. ఆగుదాం, బాగా వినాలి. ఈ సంగతులు గైకొని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, ఈ బోధింపబడిన సంగతులు ఎవరి బుర్రకైతే ఎక్కుతాయో, ఎవరైతే జీర్ణించుకుంటారో, వాటిని గైకొని దాని ప్రకారం ఎవరైతే బతుకుతారో వాడు ధన్యజీవి. ఇప్పుడు చెప్పండి, ధన్యతకు సంబంధించిన పరిశీలన స్టార్ట్ చేశామన్నమాట. మాట మీకు అర్థమవుతూనే లేదు. ధన్యతను కూర్చంటే ఇది ఎంత ధన్యత అంటే, యోహానుకిచ్చిన ధన్యతనకి యోహానికే కాదు, నీకు నాకు ఇచ్చాడన్నమాట. ఈ గ్రంథాన్ని చదవడం ఒక ధన్యత, ఈ గ్రంథాన్ని అర్థం చేసుకుని ఒక ధన్యత, ఆ అర్థం చేసుకున్న దాన్ని పాటించడం ఒక ధన్యత. నా జీవితానికి ధన్యత ఏముందంటే, ఈ ఏడాదులు 1,00,000 వచ్చింది, 2 లక్షలు వచ్చినాయి కాదు. నాకు ధన్యత ఏదన్నా ఉందంటే, ఇదిగో ఈ సంగతులు నాకు అర్థమయ్యాయి, దీని ప్రకారం నేను సిద్ధం అవ్వాలని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే టైం అయిపోతుంది, సమయము సమీపిస్తుంది. టైం అంటే ఈ టైంకి ఏజ్ అయిపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక నేడో రేపో రాబోతున్నాడు. గడియలు ప్రారంభమైపోయాయి. 2000 సంవత్సరాల క్రితమే సమయం అయిపోతే ఇప్పుడు ఇక మొత్తానికి అయిపోయింది, టయానికే టైం అయిపోయింది. 2000 సంవత్సరాలకే టైం అయిపోయింది, సమయం సమీపిస్తుందంటే ఇప్పుడు ఏమనాలి? చావు కంచుని, ప్రమాదానికి అంచున, ఇంకా చెప్పాలంటే ఉగ్రతకి ముంగుర్తులో ఇంకా దగ్గరగా ఉన్నామన్నమాట. అందుకు ఈ సంగతులు బయలుపరుస్తున్నాడు. అందుకే తన దాసులకు కనపరచకు దేవుడు అనుగ్రహించిన ఒక లైవ్ న్యూస్ ఇది. చూస్తూనే ఉండమన్నాడు యోహాన్ని. చూస్తున్న వాటిని యోహాను చూస్తూనే ఉండిపోకు, నీ కలం తీసుకుని చెప్పండి, రాయ్. నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి, ఏం జరగబోతుందో తెలియాలి. ఈ పరిస్థితి నీలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంగతులు అర్థం కావాలి. ఈవెన్ 2026 సెమినార్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. రాయ్ వాటిని